వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. పెళ్లి చూపులు యువతి ప్రాణాన్ని తీశాయి. అవును, పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకే ఆ యువతిని నమ్మించి పెళ్లికి ముందే శారీరకంగా వాడుకొని మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఆ పెళ్లి కొడుకు ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న బిచ్చా నాయక్గా గుర్తించారు పోలీసులు. అయితే వెంకట్య తండాకు చెందిన తులిక శ్రీకి సీతారాంపూర్కు చెందిన బిచ్చాతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుదరడంతో బిచ్చాతో సాన్నిహిత్యంగా ఉంది తులికశ్రీ. కొద్ది రోజులకు తులికశ్రీపై బిచ్చా తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. వేరొకరితో సంబంధం ఉందంటూ తాను పెళ్లి చేసుకోనంటూ తులికశ్రీకి వేధించడం మొదలుపెట్టాడు. అయితే అవమాన భారంతో పురుగుల మందు తాగింది తులికశ్రీ. చికిత్స పొందుతూ తులికశ్రీ మృతి చెందింది. అయితే బిచ్చా వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందిందంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సో తల్లిదండ్రులు దీనికి సంబంధించి పిఎస్లు కూడా ఫిర్యాదు చేశారు. మా కూతురికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, తులికశ్రీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి బిచ్చా కుటుంబ సభ్యులు కానీ దీని మీద స్పందించారా? చాలా వరకు కస్తూరం ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ పెద్దల గురించి కంటే ముందే వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు లేదా ఇతర సంబంధాలు ఒకసారి బయటపడాలతోటి పెళ్లి దాకా వచ్చిన ఘటనలో అనేకం కూడా మరి కొన్ని రోజుల్లో పెళ్లి జరగబోయే తరుణంలో చావుతో ముగించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటికే ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండాకు చెందినటువంటి గుగులతో వీరమోహన్ బుజ్జి దంపతుల కుమార్తె తులికి శ్రీకి లక్ష్మీదేపల్లి మండలంలో సీతారామపురం గ్రామానికి చెందినటువంటి ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి భానుది బిచ్చాతో గత పెద్దల సమక్షంలో వివాహం కుదిరించారు. అంతకంటే ముందు ఆ సదరు మహిళకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనూ ఆ యొక్క భర్త కూడా ఆమెతో కలిసి సాన్నిహితంగా ఉంటూ తనతో పాటు కొన్ని రోజుల పాటు షాపింగ్ అంటూ అది అంటూ చివరకు కొత్తగూడెం పట్టణంలో ఒక ఓయో రూమ్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత తన కోరిక తీసుకున్న తర్వాత ఆ సమయంలోనే ఆమె వేరే వ్యక్తితో చాట్ చేస్తున్నట్టుగా అతను గ్రహించడం, తర్వాత ఆ చాట్లో చూసిన తర్వాత తాను ఇద్దరి మధ్యన వాదోపాదాలు జరగడం, తర్వాత అక్కడ నుంచి బిచ్చా కూడా ఆమె పైకి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తను పెళ్లి చేసుకోనంటూ ఒకసారి వాయిస్ లేపడం తోటి తను మన మీదనే గురైపోయింది. ఒకవైపున తనను అక్రమంగా లోపరుచుకొని శారీరకంగా లోపరుచుకున్న తర్వాత మా తీరా తన కోరిక తెచ్చుకున్న తర్వాత తనను మ్యారేజ్ చేసుకోనంటూ చెప్పడం తోటి కూడా ఒక్కసారిగా మహిళ మొత్తానికైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా పురుగుమందు తాగిన నేపథ్యం అయితే ఉంది. అది 13వ తారీఖు జరిగిన ఘటన. ఇది కుటుంబీకులు కావచ్చు, స్థానికులు కూడా విశ్వాసనీయంగా ఉంచారు. మరోవైపున ఆ మహిళను మొత్తానికి వాయిద్యాలని ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించారు మెరుగైన వైద్యం కోసం. తీరా హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం పొందుతూ నిన్న మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా నిన్నంతా కూడా టేకులపల్లి మండలం అంటే ఆ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. మరోవైపున ఏదైతే కొత్తగా వివాహం చేసుకునేందుకు ఇరువురి మధ్యన ఒప్పందం చేసుకున్నటువంటి కుటుంబీకులు, మరోవైపున ఇక మృతురాలి కుటుంబీకుల మధ్యన కూడా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపున అంటే వివాహం చేసుకోవాల్సిన వ్యక్తి బిచ్చాని తన బిడ్డకు మృతికి కారణం అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. మరోవైపున ఇప్పటి వరకు అంటే కుటుంబీకులు మాత్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు బిచ్చాను కూడా మొత్తానికి ఆయన నిందితుడిగా చేర్చి అందులో తీసుకున్నారు పోలీసులు. మొత్తానికి అయితే కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా మృతురాల కుటుంబాలకు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇలాంటి ఘటనలు చాలా వరకు కూడా ఇటీవల కాలంలో ఖమ్మంలో కావచ్చు, కొత్తగూడెం జిల్లాలో కూడా ఇట్లా నమోదవుతున్న నేపథ్యం. కానీ కొన్ని వెలుగులోకి వస్తుంది, కొన్ని వెలుగులోకి రావట్లేదు. అంటే పెళ్లికి మునిపే ఉన్న సాన్నిహిత సంబంధం కావచ్చు, అక్రమ సంబంధం కావచ్చు, ఇలా గణేష్ చూసుకుంటే మాత్రం పెళ్లి పేర్లు ఎక్కాల్సిన జంట ఒక మధ్యలోనే దాల్చాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్దల గురించి వివాహం అయితే కలకాలం ఉంటుంది, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనుకున్నటువంటి ఈ యొక్క యువకులు కావచ్చు, లేదా ఆ యువకులు కావచ్చు, లేకుంటే ఆ కుటుంబీకులు కావచ్చు, తీరా ఏమన్నా ఓయో తీసుకెళ్లిన తర్వాతనే ఆమె యొక్క చాటింగ్ చూడటం, తర్వాత తన మనసులో మాట అంటే తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అనేది మొత్తం కూడా తన కూబీ లాగినట్టుగా తెలుస్తుంది. ఫలితంగా తను ఓపెన్ మనసులో ఉన్న గతంలో జరిగినటువంటి ప్రీవియస్ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదా సాన్నిహిత సంబంధాలు బయట పెట్టిన నేపథ్యంలో ఆయన ఆయనకు ఫోన్ రావడం, తర్వాత అనుమానాలు మొత్తం కూడా బలపడడం తోటి ఈ యొక్క ఘటనకు దారితీసిన తెలుస్తుంది. మొత్తానికైతే ఇరువురు మధ్యన మరికొన్ని రోజుల్లో పెళ్లి పేర్లు ఎక్కాల్సిన జంట చివరకు ఒక మహిళ ఒక్కసారిగా తను చాలించేసి ఒక అంటే ఆమె యొక్క జీవితాన్ని మొత్తం కూడా సాగు చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబీకులు కూడా కన్నీరు ముందు అయిపోతున్న నేపథ్యం ఉంది.
థ్యాంక్ యూ భాస్కర్. రైట్, పెళ్లి చూపులు ఒక యువతి ప్రాణాన్ని తీసాయని చెప్పొచ్చు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని చివరికి మోహన్ చాటేయడంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తులికశ్రీ వెంకట్య తండాకు చెందిన యువతి అయితే సీతారాంపూర్కు చెందిన బిచ్చాతో వివాహం నిశ్చయమైంది. అయితే ఈ బిచ్చా ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు. పెళ్లి కుదరడంతో బిచ్చాతో సాన్నిహిత్యంగా ఉంది తులికశ్రీ. షాపింగ్లకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వేరొక వ్యక్తితో చాట్ చేస్తున్నట్టుగా గుర్తించిన బిచ్చా నాయక్ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులను తట్టుకోలేక అవమాన భారంతో పురుగుల మందు తాగి తులికశ్రీ మృతి చెందింది. చికిత్స పొందుతూ మృతి చెందింది తులికశ్రీ. బిచ్చా వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందిందంటూ కూడా తులికశ్రీ పేరెంట్స్ అయితే పిఎస్లో ఫిర్యాదు చేశారు. తమ కూతురి మరణానికి న్యాయం చేయాలంటూ కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చూపులకి వచ్చిన యువకుడే ఆ యువతి మరణానికి కారణమయ్యాడు. పెళ్లి నిశ్చయమైంది. వెంకట్య తండ్యాకు చెందిన తులికశ్రీకి బిచ్చా నాయక్తో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి తర్వాత వీళ్ళు కొంత సాన్నిహిత్యంగానే మెలిగారు. షాపింగ్లకు అంటూ వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ తులికశ్రీ వేరే వ్యక్తితో మాట్లాడుతున్న ఆ చాటింగ్స్ అంతా చూసి కూడా వేధించడం మొదలుపెట్టాడు బిచ్చా నాయక్. అనుమానం వ్యక్తం చేస్తూ వేధించడం మొదలుపెట్టడంతో అవమాన భారాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి తులికశ్రీ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే తమ కూతురి మరణానికి కారణం బిచ్చా నాయక్ వేధింపులే అంటూ కూడా పేరెంట్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తమ కూతురికి న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు బిచ్చా నాయక్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు.